శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క అక్టోబర్ మాసం గ్రహ సంచారం బాగుంది, చాలా యోగదాయకంగా ఉంది. అయితే గత 3 నెలలుగా చాలా బాధపడ్డారు మీనరాశి వారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారండి. పాపం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, చాలా బాధపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఆ బాధలు, కష్టాలు, కన్నీరు, మబ్బు విన్నీరు వీటిపైన చెప్పుకోవచ్చు. ఈ మాసం మీకు యోగదాయకంగా ఉందండి. మీనరాశి వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదు లేదు లేదు. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి చక్కగాని, మీ సంతానం బాగుంటుంది, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తుంది. అలాగే రక్త సంబంధికులతో సత్సంబంధాలు బాగుంటాయి, మీకు చాలా బాగుంటాయి. ఇక గృహ నిర్మాణం చేపడతారు, వాహన యోగం కనిపిస్తుంది. అలాగే ధనం విషయంలో సమయానికి ధనం చేతికి ఉంటుంది, శుభమూలక ధనమే అవుతుంది, శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు విలువైన వస్తువులు కొంటారు. ఇకపోతే తీర్థయాత్రలు చేస్తారు. అలాగే కుటుంబంలో బయట మీ మాట చలామణి అవుతుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. ఇక ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ వ్యవహారాలు పూర్తవుతాయి. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీరు, వారితో మీ పనులు పూర్తి చేయించుకుంటారు. ఇక కొన్ని బాధ్యతలు చేపడతారు. అలాగే విదేశాల్లో ఉన్న వారికి బాగుందండి, ఈ రాశిలో ఉన్నట్టు వారికి. అలాగే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వారికి కూడా బాగుందండి. ప్రయత్నాలు చేసుకోండి, ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక జీవన విధానం బాగుంది, వృత్తిపరంగా బాగుంది, మంచి రాణింపు ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు గురువుని బ్రాహ్మణుల్ని దూషించొద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా. కాకపోతే హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండమ్మా మీనరాశి వారు. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా సరే వెంటనే వైద్యం సంప్రదించండి. అలాగే ప్రయాణ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. భగవన్నామస్మరణం చేసి బయలుదేరండి. అలాగే కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయం పనిచేయదు, అనుభవజ్ఞ సలహా తీసుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేటు కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుందండి. ప్రమోషన్స్తో కూడిన బదిలీ రావచ్చు, స్థల మార్పు కనిపిస్తుంది, పై అధికారులు ప్రశంసలు పొందుతారు, తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇక సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది, కొన్ని రకాలైన సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఏది ఏమైనా సరే మీనరాశి వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదు. చెడ్డ రోజులన్నీ పోయండి, మీకు మంచి రోజులే కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి, కష్టపడండి, ప్రయత్నాలు చేసుకోండి. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 60% వర్క్ చేస్తుంది. మిగతా 40% కూడా మీ యొక్క జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాని మీద ఆధారపడుతుందమ్మా. దయచేసి గమనించండి. కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి, జరిగాను. కొంతమంది గురుగారు మీరు చెప్పిన ఫలితాలు రాలేదండి, రావట్లేదండి, అవ్వట్లేదని కొంతమంది చెప్తున్నారమ్మా. దయచేసి గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన జరుగుతుంది. ఇకపోతే ఈ మీనరాశి వారు ఈ అక్టోబర్ మాసంలో చెప్పిన పరిహారం చేసుకొని మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీరు గురువార నియమాలు పాటించాలి. గురు దత్తాత్రేయ ఆరాధన,
సాయిబాబా దర్శనం, గురు స్తోత్రాలు చదువుకోవడం, దత్తాత్రేయ అభిషేకాలు చేయించుకోవడం. ముఖ్యంగా మీరు ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోవడం. అలాగే నల్లటి వస్త్రంలో నల్లటి నువ్వులు మూట కట్టి అయ్యగారికి దానం చేయడం. ముఖ్యంగా ఫిజికల్ హ్యాండీక్రాఫ్ట్స్, పారిశుద్ధ కార్మికులు, భిక్షగాలకి ఆహారం పెట్టడం, ఏదో యథాశక్తి వాళ్ళకి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వడం, ఇవన్నీ చేసుకోవాలా. కానీ మీరు చాలా న్యాయబద్ధంగా ఉండాలండి మీనరాశి వారు, ధర్మబద్ధంగా ఉండాలి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఏలినాడ్స్ అని 2వ విడతలో ఉన్నారండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి అయ్యా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా అధైర్యపడాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే. ఇక ఇది ఈ అక్టోబర్ మాసంలో ఈ యొక్క దీపావళి అమావాస్య పూజ చేసుకోండి, లక్ష్మీదేవి పూజ చేసుకోండి చక్కగాని. లక్ష్మీదేవి దేవాలయం వెళ్ళండి. అలాగే మరుసటి నుంచే కార్తీక మాసం ప్రారంభం. శివకేశ్వరులకి ప్రీతికరమైంది. మన గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి, పంచామృత స్థాన అభిషేకాలు చేయించుకోండి, అలాగే పళ్ళరసాలతో చేయించుకోండి. ఏది శక్తి లేని వారు ఒక చెంబు నీళ్లు తీసుకెళ్ళి ఆ స్వామికి సమర్పించండి, చాలు, ఆయన సంతోషపడతాడు. అలాగే కృష్ణాలయ దర్శనం చేసుకోండి, శాలిగ్రామ దాన చేయండి. ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు, పితృశాపం ఉన్నవారు, పితృదోషం ఉన్నవారు తప్పనిసరిగా పితృకార్యాలు చేయండి. పితృదేవతల పేరు చెప్పి స్వయంపాక దానాన్ని బ్రాహ్మణులకు ఇవ్వండి, అన్నదానంలో పాల్గొనండి. పితృదేవతల పెద్దల పేరు చెప్పి అన్నదానాలు చేయండి. కనీసం ఒక్క వ్యక్తికి కడుపు నింపినా చాలమ్మా, ఒక వ్యక్తికి కడుపు నింపితే చాలు. అలాగే మోగజీవులు ఏదైతే ఉన్నాయో ఆహారం పెట్టండి. గోగు గడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్, పెరుగన్నం పెట్టండి. అలాగే ముఖ్యంగా ఈ మాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలమ్మా మీరు. కార్తీక మాసంలో దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి చక్కగాని. ఆ స్వామి కృప దయ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.